హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వెల్లూరు. ఈ కాలేజ్లో సమ్మర్ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్కి చాలామంది స్టూడెంట్స్ అప్లై చేశారు. అంటే ఎంబీబీఎస్తో పాటుగా ఇతర పారామెడికల్ కోర్సెస్లో కూడా అడ్మిషన్ పొందాలి అంటే మీరు ఎంబీబీఎస్ అప్లికేషన్కి పెట్టినప్పుడే ఆప్షన్స్లో నంబర్ ఆఫ్ కోర్సెస్ను కూడా మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. అలా చాలా మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అప్లికేషన్లోనే ఈ సమ్మర్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కోర్సెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎంబీబీఎస్కి కాకుండా మిగతా అన్ని కోర్సెస్కి కూడా మీరు సిఎంసి వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కు సంబంధించి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని సిఎంసి వాళ్ళు మీకు లింక్ పంపించారు. చాలా మంది స్టూడెంట్స్ ఆ లింక్ని క్లిక్ చేసి అడ్మిట్ కార్డ్ ఆర్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఇప్పుడు చేసుకోండి. ఎంబీబీఎస్కి నీట్ స్కోర్ని మాత్రమే బేస్ చేసుకొని అడ్మిషన్ ఇస్తారు. మిగతా కోర్సెస్ అన్నింటికీ కూడా సిఎంసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు. కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది శాంపుల్ అడ్మిట్ కార్డ్ అండి. మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కనిపించేటువంటి అడ్మిట్ కార్డ్ ఇలా ఉంటుంది. స్టూడెంట్ నేమ్ ఉంటుంది, అలాగే హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామ్ పాస్వర్డ్ అంటే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ టెస్ట్ డేటు మే 14న సిఎంసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. టెస్ట్ సెంటర్ అడ్రస్, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడొచ్చింది అనేది ఆ సెంటర్ దాని యొక్క అడ్రస్ కూడా కంప్లీట్గా ఇచ్చారు. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఏ ఏ కోర్సెస్కి మీరు అప్లై చేశారు, ఎన్ని కోర్సెస్కి అప్లై చేశారు లిస్టు మనం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ లిస్ట్ అయితే ఇచ్చామో అదే లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ పేపరు, రిపోర్టింగ్ టైం, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి రిపోర్టింగ్ టైం ఎప్పుడు వెళ్ళాలి మీరు, నెక్స్ట్ రిపోర్టింగ్ టైం, ఎగ్జామ్ హాల్కి ఎప్పుడు వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంటే ఉదయం 8 గంటలకి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మే 14వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీరు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. నో ఎంట్రీ ఆఫ్టర్ అన్నారు. 8:55 దాటితే ఎగ్జామ్ హాల్లోకి మిమ్మల్ని అలో చెయ్యరు. నెక్స్ట్ ఎగ్జామ్ టైం, ఎగ్జామ్ 3 అవర్స్ ఎగ్జామినేషన్ అండి, 180 నిమిషాలు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ ది వెన్యూ ఆఫ్టర్ ది నోటిఫైడ్ టైం. ఈ 8:55 తర్వాత స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళితే వాళ్ళని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి వ్యాలిడ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నేను అండర్లైన్ చేశాను, ఒకసారి చూడండి. 1 గంట ముందే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి రమ్మన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు ఎగ్జామ్ సెంటర్ దగ్గర క్రౌడ్నెస్ కూడా ఉండదు. ఓకే, ఒక సిస్టమేటిక్ లైన్లో వాళ్ళు మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎవరైతే ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి స్టూడెంట్స్ తప్పనిసరిగా కోఆపరేట్ చేయాలి. వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ని ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ ని వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత స్టూడెంట్ ని ఫోటో తీస్తారు. అక్కడ అంటే వెబ్ క్యామ్ పెట్టేసి ఫోటో తీస్తారు. ఆ ఫోటోగ్రాఫ్ మీకు అక్కడ సిస్టంలో అప్లోడ్ అవుతుంది. సో అందుకనే 1 గంట ముందు రమ్మన్నారు స్టూడెంట్స్ అందరినీ కూడా. ఓకే, సో హాల్ టికెట్ వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఏమి లేదండి, స్టూడెంట్ ఒక బుక్ లో సైన్ చేయాలి, అలాగే ఫోటోగ్రాఫ్ కూడా అక్కడ తీయించుకోవాలి. ఓకే, ఎగ్జామ్ హాల్లో. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అంతా కూడా మానిటరింగ్ సీసీటీవీ సర్వేలెన్స్ లో జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సిఎంసి వాళ్ళు ఇచ్చినటువంటి హాల్ టికెట్ లో స్టూడెంట్ యొక్క నేము, కోర్సెస్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఎన్ని కోర్సెస్కి అప్లై చేశారు, నేమ్ ఆఫ్ టెస్ట్ పేపరు, ఫోటోగ్రాఫు, సిగ్నేచరు,
వీటిల్లో ఏదైనా కానీ తప్పులు ఉంటే, మిస్టేక్స్ ఉంటే కానీ ఇమ్మీడియట్ గా మీరు సిఎంసి రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఈ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీకు అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. ఈ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. హాల్ టికెట్ లో కానీ ఏదైనా ఇన్ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కండిషన్స్ కానీ డిటెక్ట్ అయితే, అంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర వాళ్ళు వెరిఫై చేస్తారు కదండి, అక్కడ స్టూడెంట్ కి ఎలిజిబిలిటీ లేదు లేదా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని అక్కడ సెంటర్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటువంటి అర్హతను కోల్పోతారు, డిస్క్వాలిఫై అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా హాల్ టికెట్ ని తీసుకొని వెళ్లాల్సిందే. ఓకే. నెక్స్ట్, డు నాట్ క్యారీ ఎనీ ఆర్టికల్ ఎక్సెప్ట్ యువర్ హాల్ టికెట్ అండ్ పెన్సిల్స్. స్టూడెంట్ యొక్క హాల్ టికెట్, పెన్సిల్ తప్ప మిగతా ఏ వస్తువు కూడా ఎగ్జామ్ హాల్లోకి తీసుకొని వెళ్ళకూడదు. పెన్స్ తీసుకెళ్ళకూడదండి, ఓన్లీ పెన్సిల్స్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అలాగే రఫ్ వర్క్ చేసుకోవడానికి మీకు వైట్ పేపర్స్ కూడా ఎగ్జామ్ సెంటర్ వాళ్ళే ఇస్తారు. రఫ్ వర్క్ పెన్సిల్ తో మాత్రమే చేయాలి, కాబట్టి స్టూడెంటే మీ సొంత పెన్సిల్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఇవ్వరు అక్కడ. వాళ్ళు ఇచ్చినటువంటి వైట్ పేపర్స్ మీద రఫ్ వర్క్ చేసిన తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. స్టూడెంట్ తీసుకొని రాకూడదు. ఓకే. నెక్స్ట్, సెల్ ఫోన్స్, హార్డ్ డిస్క్స్, పెన్ డ్రైవ్స్, డేటా కార్డ్స్, పేజెస్, క్యాలిక్యులేటర్స్, డైరీస్, బీపర్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నారు. ఏది కూడా తీసుకుని వెళ్ళకూడదండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కూడా తీసుకెళ్ళకూడదు. ఓకే. ఒక అడ్మిట్ కార్డు, పెన్సిల్ తప్ప స్టూడెంట్ ఇంకేది తీసుకువెళ్ళకూడదు చెప్పాలంటే. ఓకే. నెక్స్ట్, ఎగ్జామ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, అంటే 8:55 దాటితే స్టూడెంట్స్ ని ఎలో చేయము అని చెప్పారు కదా, షార్ప్ గా మీకు ఎగ్జామ్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, 12 గంటలకి ముగుస్తుంది. సో మొత్తం 3 అవర్స్ అండి, 9 to 12 ఎగ్జామినేషన్. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ దాటి బయటికి రావడానికి వీల్లేదు, ఎలో చెయ్యరు. కంప్లీట్ గా 3 అవర్స్ అయిపోతేనే, అందరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే అందరినీ ఒకేసారి బయటికి వదులుతారు. ఓకే. నెక్స్ట్, అలాగే ఎగ్జామ్ సెంటర్ ఇన్విజిలేటర్స్ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని కానీ మీరు వయోలేట్ చేస్తే, అంటే వినకపోయినా పాటించకపోయినా మీ ఎగ్జామ్ ని వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్తున్నారు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి. ఓకే. నెక్స్ట్, అలాగే కాపీయింగ్ చేయటం కానీ లేదా ఏదైనా స్లిప్స్ తీసుకుని వెళ్ళటం కానీ లేదా ఏదైనా మెటీరియల్స్ తీసుకుని వెళ్ళటం కానీ అలాంటివి కూడా ఏమీ చేయకూడదు అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, మీరు ఈ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అండి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ లో మీరు జస్ట్ కంప్యూటర్ మౌస్ ని యూజ్ చేసి, ఈ క్వశ్చన్ ప్రక్కనే మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్, అంటే 4 ఆప్షన్స్ ఏబిసిడి ఉన్నాయనుకోండి, ఏది కరెక్ట్ అయితే దాని మీద మీరు క్లిక్ చేయాలి. ఓకే. అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రావాలి అంటే నెక్స్ట్ అండ్ సేవ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఓకే. తర్వాత అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి, మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు లేదా మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేసే ఉంటారు. నెక్స్ట్, మీరు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మార్క్డ్ ఫర్ రివ్యూ అని పెట్టినటువంటి ఆన్సర్స్ కానీ మీరు వాటిని కరెక్ట్ గా మరలా మార్చుకొని ఉండకపోతే, మర్చిపోయినా లేక టైం సరిపోకపోయినా, మార్క్డ్ ఫర్ రివ్యూ అని పెట్టినటువంటి ఆన్సర్ ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి, ఒకవేళ కరెక్ట్ అయింది అనుకోండి అప్పుడు మార్క్స్ ఇస్తారు, ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి రాంగ్ ఆన్సర్ కింద తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్, మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ హాల్ టికెట్ ని జాగ్రత్తగా దాచుకోమని చెప్తున్నారు. ఇది ఫర్దర్ రిఫరెన్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు, అంటే కౌన్సిలింగ్ టైంలో కూడా మీకు ఇది ఉపయోగం. ఓకే. అలాగే కాషన్ నోటీస్ ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సిఎంసి వెల్లూరుకి సంబంధించి చాలా మంది ఏజెంట్స్ రూపంలో లేదా ఫ్రాడ్స్ ఉంటారండి. వాళ్ళు మేము సీట్ ఇప్పిస్తాము, మీరు మాకు కొంత డబ్బులు ఇవ్వండి, మాకు అక్కడ బాగా తెలిసిన పాస్టర్స్ ఉన్నారు లేదా బాగా తెలిసినటువంటి మేనేజ్మెంట్ ఉన్నారు, మా డాక్టర్స్ ఉన్నారు, మేము ఏది చెప్తే అది చేస్తారు, మీకు ఎక్కడ ఏ కోర్సులు కావాలంటే అక్కడ ఇప్పిస్తాము, ఈవెన్ ఎంబీబీఎస్ లో కూడా మీకు పెయిడ్ సీట్స్ ఉన్నాయి, మాకు ఒక 5 లక్షలు 10 లక్షలు కట్టండి, మీకు చాలా తక్కువ ఫీజులో ఎంబీబీఎస్ సీట్ కూడా సిఎంసిలో వస్తుంది, లేదా బిషప్స్ మా తెలుసు, మేము స్పాన్సర్ చేపిస్తాము, ప్రాసెస్ అంతా మేము చేయిస్తాము, ఇలాంటివి ఏది చెప్పినా ఎవరు చెప్పినా ఏది కూడా నమ్మొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ప్రాస్పెక్టస్ లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ అయింది అఫీషియల్ గా, దానిలో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారో ఆ రూల్ ప్రకారంగా అక్కడిచ్చిన ఫీజు ప్రకారంగానే ఆ మెథడ్ లో మాత్రమే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది.
ఇక్కడ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. కాబట్టి మనుషులు ఎవ్వరు కూడా ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశమే లేదు, ప్రసక్తే లేదు. ఇదే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. అలా మోసపోతే మేం బాధితులం కాదు అని చెప్తున్నారు. అలా మోసం చేసేవాళ్ళు మీకు ఎవరైనా తారసపడ్డా తెలిసినా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, మేము కూడా యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. చాలా మంది సిఎంసి వెల్లూరు అడ్మిషన్స్ లో మోసపోతూ ఉన్నారు. దయచేసి మోసపోకండి. ఓకే, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదనేది చాలా మందికి డౌట్ ఉంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో నో నెగిటివ్ మార్కింగ్ అన్నారు. నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదండి. ఓకే, ఇది కేవలము ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్, కంప్యూటర్ యూజ్ చేసి చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. అలాగే ఆన్సర్ కరెక్ట్ అయితే కేవలము 1 మార్క్ మాత్రమే వస్తుంది కరెక్టెడ్ ఆన్సర్కి. ఒకవేళ స్టూడెంట్ కానీ అసలు క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదనుకోండి, అసలు ముట్టుకోలేదు క్వశ్చన్, దానికి కూడా మార్కులు ఇస్తాము అని చెప్తున్నారు. 0.2 మార్క్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 1/5 మార్క్ అసలు అటెంప్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ కూడా మార్కులు ఇస్తున్నటువంటి ఎగ్జామ్ ఇది ఒక్కటే. ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఓకే, సో స్టూడెంట్స్ అందుకనే తెలిస్తే పెట్టండి, లేకపోతే వదిలేయండి. వదిలేసినా కూడా మీకు మార్క్ వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఈ విషయాన్ని గమనించండి. అయితే ఒకవేళ స్టూడెంట్కి ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే వాటిని రివ్యూలో పెట్టుకోండి. తర్వాత టైం ఉంటే మరలా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ స్టూడెంట్ కానీ ముందు ఆన్సర్ చేసేసారు, అయితే తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే మరలా ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ పెట్టిన ఆన్సర్ కాకుండా మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్ కి ఎంత టైము కేటాయించారు అనేది క్లియర్ గా ఇచ్చారు. డిఫరెంట్ కోర్సెస్ కి జరుగుతుంది కాబట్టి క్లియర్ గా ఇచ్చారు, చూడండి. ఎవరైతే బిఎస్సి నర్సింగ్ అలాగే ఏహెచ్ఎస్ కోర్సెస్ కి అప్లై చేస్తారో వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఒక్కొక్క సబ్జెక్ట్ లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. కేవలము 120 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారు 180 క్వశ్చన్స్ కి. ఓకే, జనరల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. దీనిలో 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్ ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. సెక్షన్ 1 లో 60 క్వశ్చన్స్ ఉంటాయి, టైమ్ 50 మినిట్స్. అలాగే సెక్షన్ 2 లో కూడా 60 క్వశ్చన్స్ ఉంటాయి, కేవలము ఇక్కడ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీని బేస్ చేసుకొని ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా ఇది మొత్తం కూడా బిఎస్సి నర్సింగ్ ఏహెచ్ఎస్ కోర్సెస్ కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ మోడల్. ఎంబీబీఎస్ కి ఎగ్జామ్ ఉండదండి, అందుకే ఎక్సెప్ట్ ఎంబీబీఎస్ లేదా అదర్ దాన్ ఎంబీబీఎస్ అని రాశారు. ఓకే, అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ డిప్లొమా కోర్సెస్ కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు. వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఒక్కొక్క సబ్జెక్ట్ లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ ఎబిలిటీలో 15 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ ఎగ్జామినేషన్ 90 మినిట్స్ మాత్రమే జరుగుతుంది వాళ్ళకి. అదర్ కోర్సెస్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ కాకుండా వేరే ఇతర బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. వాళ్ళకి 90 క్వశ్చన్స్ ఉంటాయి. కేవలము ఇంగ్లీషు, జనరల్ ఎబిలిటీలో మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, అలాగే ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 90 మినిట్స్, అంటే 90 క్వశ్చన్స్ 90 మినిట్స్. నెక్స్ట్ స్పెషల్ పేపర్ కూడా ఉందండి, కొద్దిమంది దీన్ని కూడా అప్లై చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఎగ్జామ్ జరుగుతుంది. వాళ్ళకి 90 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 90 మినిట్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, నాకు తెలిసి చాలా మంది కూడా బిఎస్సి నర్సింగ్ ఏహెచ్ఎస్ కోర్సెస్ కి ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఆ టైము, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవన్నీ చూసుకోండి. ఓకే, అలాగే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ని నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడతానండి. అక్కడ శాంపుల్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు అనేది కూడా చూసుకోండి. ఓకే, సో మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఒకటి, తెలుగు వీడియోస్ రెండు కూడా సపరేట్ గా చేస్తున్నాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీలో ఎవరికైనా సరే ఈ సిఎంసి వెల్లూరుకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ గురించి, నీట్ కౌన్సిలింగ్ గురించి, సియుఈటి కౌన్సిలింగ్ గురించి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేస్తాను. దీని లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో, కమెంట్ సెక్షన్ లో కూడా పెడతాను. దయచేసి మీరు
మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ని పెట్టుకొని లింక్ని క్లిక్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీకు రిజీ వాళ్ళు జాయినింగ్ లింక్ మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తారు. దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు డౌట్స్ని క్లారిఫై చేయడానికి హెల్ప్ చేస్తాను. ఓకే. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. మీకు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.